ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం చలిగా ఉండడంతో మందకొడిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం అలాగే పెద్దగుండవెల్లి గ్రామంలో పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలోని 87 సర్పంచ్ స్థానాలు, 828 వార్డు స్థానాలకు ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మా ప్రతినిధి రాజాబాబు మరింత సమాచారం అందిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సెకండ్ ఫేజ్ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల ఉదయం 7 గంటలకు ప్రారంభమైన నేపథ్యంలో చలి తీవ్రత ఎక్కువ ఉన్నందున కొద్దిగా ఉదయం వేళల్లో 7 గంటలకు ఓటర్లు మాత్రం మందకొడిగా రావడం జరిగింది పోలింగ్ కేంద్రాలకు. ఎందుకంటే చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొద్దిగా మందకొడిగా ఓటర్లు రావడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే సిద్దిపేట జిల్లాకు సంబంధించి సెకండ్ విడతలో భాగంగా అక్బర్పేట, భూంపల్లి, దుబ్బాక, తొగుట, అలాగే సిద్దిపేట రూరల్, అర్బన్ మండలాలు, అదేవిధంగా చూసుకున్నట్టయితే నారాయణరావుపేట, చిన్నకోడూరు మండలాలకు సంబంధించి 10 మండలాలలో ఎక్కడ చూసినా కూడా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా సాగేందుకు పోలీసులు మాత్రం మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని క్రిటికల్గా అంటే సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నట్టు దుబ్బాక మండలానికి సంబంధించి పెద్దగుండేలు కావచ్చు, మిడిదొడికి మండలానికి సంబంధించి పెద్ద చెప్పార గ్రామాలకు కావచ్చు, అక్కడ ఏవైతే సమస్యాత్మకంగా ఉన్నాయో పోలింగ్ కేంద్రాలను పోలీసులు ఏవైతే గుర్తించారో వాటికి అనుగుణంగానే మైక్రో అబ్జర్వర్స్ కావచ్చు, అక్కడ పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే దాదాపు ఇప్పటికీ 11 గంటలకు చూసుకున్నట్టయితే పోలింగ్ శాతం 58%, 43% ఓటింగ్ శాతం పోలైంది. ఇంకొక గంట సమయం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకు మెల్లమెల్లగా వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట జిల్లాకు సంబంధించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు మాత్రం అప్రమత్తమై ఎక్కడికక్కడ ఓటర్లను ప్రలోభాలు పెట్టకుండా, అదేవిధంగా ఎక్కడ కూడా గుమిగూడకుండా బిఎన్ఎస్ సెక్షన్ 163 అంటే 144 సెక్షన్ ప్రకారం 5-6 గుంపులు కూడి ఎక్కడ కూడా మానవ సమూహాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేయడం జరుగుతలేదు. కాబట్టి పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు మాత్రం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు, S6 న్యూస్, సిద్దిపేట.